ఈరోజు పాత్రికేయ మిత్రులకు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా మేము ఉద్యమ బంధనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం పెడుతున్నాం అనేది. గత వారం రోజులుగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను మనం ఆర్మూర్లో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఆర్మూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్మూరు బాలుర ఇంటిగ్రేటెడ్ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే అక్కడ విద్యార్థులతోని అక్కడ ఉన్నటువంటి వార్డెను కుళాయిలు గడిపించేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఏదైతే కార్డులో ఉందో ఇక్కడ చూడొచ్చు. ఈ కార్డు విషయమై మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. మీరు చూడండి, 10 అంటే దగ్గర దగ్గర 7 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి కుళాయిలలో 6 ఫీట్లు 5.5 ఫీట్లు ఉన్నటువంటి పిల్లలను దించి వాళ్ళ కుళాయిలు గడిగిస్తా ఉన్నాడు. ఇవాళ కుళాయిలు గడిగించడానికి డిపార్ట్మెంట్ నుండి అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి నిధులు సంవత్సరానికి 80 నుండి 90,000 రూపాయలు వస్తాయి. కానీ ఇప్పటిదాకా అవి ఖర్చు చేయకుండా తన ఖాతాలు వేసుకొని ఏదో ఎక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి తన తల్లిదండ్రులు 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు అక్కడ. ఆ పిల్లలతోని ట్యాంకులు గడిగిస్తూ ఏమన్నా ఇప్పుడు ప్రమాదవశాత్తు వాళ్ళ ట్యాంకులో పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు ఎవరు దీనికి వార్డెన్ ఏం చేస్తున్నాడు? వార్డెన్ ఇవంతా పనులు చేపిస్తా ఉన్నాడు. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి వార్డెనే అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా తన ఖాతాలో వేసుకొని ఇవన్నీ పనులు చేస్తా ఉన్నాడు. ఇది ఏందని మనం ప్రెస్ మీట్ కు అంటే ప్రెస్ కు పంపించగా నా మీద అత్యంత దారుణంగా పరుష పదాలతో వాడుతా ఉన్నాడు. ఇవాళ చూడండి, నువ్వు ఎంత కావాలో నేను ఎంత కొంటా అని చెప్తున్నాడు. ఇవి ఒకసారి మనం గమనించవచ్చు. మీరు గమనించవచ్చు ఒకసారి. ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసి మనకు గమనించవచ్చు. నువ్వు ఏ సంఘంలో లీడర్ గిరి చేస్తున్నావు అని మాట్లాడుతా ఉన్నాడు. నీకు వచ్చిన బాధ ఏందని మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఇష్టం ఉన్నట్టు నేను సంఘం నాయకుడిని అని చెప్తా ఉన్నాడు. మీరు గమనించవచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే నేను కొంటా నేను ఆమె కొంటున్నా, నేను ఈ విద్యార్థి సంఘం కొంటున్నా, నేను ఆ విద్యార్థి సంఘం కొంటున్నా. అసలు నీ కొనడానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అసలు నువ్వేం పని చేస్తున్నావు అని అంటే, నువ్వు విద్యార్థులకు వచ్చిన దాంట్లోకి వాళ్ళకు అరటి పనులు పెడతలే, నీ అక్రమాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నువ్వు అరటి పనులు పెడతలే, వాళ్ళకు గుడ్లు పెడతలే, వాళ్ళకు సంబంధించినటువంటి మెనూ ప్రాపర్ గా పెడతలే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెనూ నడుస్తున్నది. మీరు గమనించవచ్చు. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెనూ నడుస్తుంది, నిజామాబాద్ జిల్లాలో ఒక మెనూ నడుస్తుంది. అది రివైజ్డ్ మెనూగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ నుండి వచ్చిందండి, ఇలా డిసెంబర్ అయిపోయి సంవత్సరం నడిచిపోతుంది. ఇప్పటిదాకా కూడా వాళ్ళకి చెద్దలు రియలేని బాప్తి. వాళ్ళకి చెద్దలు రియలేవని ఎందుకని అడిగితే నీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నావు పైసలు అని అంటున్నాడు. అంటే వార్డెన్ బాధ్యత కలిగినటువంటి వార్డెను ఇట్లా వివరించడం ఏందని, ఇంత పరుష పదాలతో మాట్లాడడం ఏంది, ఇంత దారుణంగా వివరించడం ఏంది. దీంతో పాటు మీరు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 107 మంది విద్యార్థులు చనిపోయారు. మొన్నటికి మొన్న మన ఆర్మూర్ గురుకులో ఒక విద్యార్థి, అక్కడ పోచంపాడులో ఉన్నటువంటి ఒక విద్యార్థి చనిపోయింది. అరే మీరు ఇలాంటి దుర్మార్గపు వైఖరి కలిగినటువంటి అధికారులు ఉండడం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి మిత్రారా. పోయినామండి, పోతే చూడండి, ఒకసారి చూడండి. నేను గూగుల్ మ్యాప్స్ తో సహా గూగుల్ ఫోటోతో పెడుతున్నా. ఇక్కడ చూడండి, ఉన్నాడా? సాయంత్రం 7-8 నిమిషాలు అవుతున్నది, లేడు, ఉంటలేడు. ప్రొద్దున ఒకసారి వాకింగ్ పోయినప్పుడు హాజరు తీసుకుంటే మళ్ళీ రాత్రి పోయితే ఒకసారి హాజరు తీసుకొని వస్తాడు. పిల్లలను మేము ఒకసారి పోయినప్పుడు పిల్లల్ని మేము మందలిచ్చినందుకు విచక్షణ రహితంగా కొట్టాడు. 3 నెలల తర్వాత పిల్లలు మాకు చెప్పారు ఆ విషయాన్ని. కేవలం మేము అడిగినందుకు వాళ్ళ బాల సాధకాలు చెప్పుకున్నందుకు. అంటే ఈయన ఎంత విచక్షణ రహితంగా ఉన్నాడు అనేది మీరు ఆలోచించాలా. ఈయన మీద ఎక్కడ కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ తో ఆలోచించడానికి అవకాశం లేదు. ఈయన మీద మేము 100% గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చినాం. ఐఏఎస్ శ్రీధర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను ప్రభుత్వ సచివాలయంలో మేము వీరికి ఫిర్యాదు చేయడం జరిగింది. వీరి మీద వేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత డివిజనల్ అధికారి అయినటువంటి ఏబిఎస్డిఓ కూడా దీనికి బాధ్యత వహించాలా. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత మాట్లాడతామంటే కుదరదండి. బతుకున్నప్పుడే అనర్థాలు జరగకుండా చూడమని మా బాధ్యత. ఈయన ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఈయన చీకటి వెలుగులో మచ్చేందర్. ఈయన చీకటి వెలుగులో మచ్చేందర్. ఈ మచ్చేందరు పంచాదులు తెంపుతున్నాడు. ఈ మచ్చేందరు ఎమ్మెల్యే అండతో బయట తిరుగుతా ఉన్నాడు. ఈ మచ్చేందరు రాజకీయ నాయకుల పేరు చెప్తున్నాడు. ఈ మచ్చేందర్కు సంఘాల మద్దతు ఉంది. కాబట్టి వీరిని విధుల నుండి తొలగించాలా. విద్యార్థులకు ఏదైతే ఇబ్బందులు పెడతా ఉన్నాడో ఆ ఇబ్బందులను కూడా లేకుండా కొత్త వార్డెన్ను నియమించాలా. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులు విన్నవిస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ మచ్చేందర్ సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఈరోజు విలేకరుల ముందు ప్రస్తావించడం జరిగింది మా మిత్రుడు. దానిలో భాగంగానే ఇదంతా తతంగం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎస్డబ్ల్యూ గారు నిర్మల్ నుంచి వచ్చినటువంటి ఆయన ప్రమోషన్ లో వచ్చారు.
తనకు ఏమాత్రం పట్టింపు లేనట్టుగా, తనకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఈ రోజు వ్యవహరించడం సరైంది కాదని చెప్పేసి మేము ప్రత్యేకంగా మనకు తెలియజేస్తున్నాం. అసలు ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు? ఒక 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 చిన్న క్లారిటీ విషయం ఏంటంటే, ఒక వార్డెను లీవ్ల మీద బయటికి వెళ్తా ఉన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎస్డబ్ల్యూ సుజయ్ గారు ఒక వార్డెన్ తోని మాట్లాడుతూ, తను నువ్వు లీవ్ లో వెళ్తున్నావంటే వేరే వాళ్ళకి ఖచ్చితంగా అప్పగిచ్చి లెటర్ ఇచ్చేసి వెళ్ళాలని చెప్పి చెప్పినటువంటి ఏబిఎస్డబ్ల్యూ గారు ఈ రోజు మచ్చేందర్ సారు లీవ్ల మీద 4 రోజుల పాటు వెళ్తే తనకు ఈ లీవ్లు వర్తించదా, తనకు సంతకాలు వర్తించదా, తనకు ఏం వర్తించదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం. దాంట్లో అధికారులు మాకు పనికిరారని చెప్పేసి మేము అంటున్నాం. అధికారి అంటే నిక్కచ్చిగా ఉండాలి, అధికారి అంటే పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఒక విధంగా వివరించేటువంటి అధికారిని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మచ్చేందర్ని, అదే విధంగా ఏదైతే ఏబిఎస్డబ్ల్యూ సుజయ్ గారు ఉన్నారో దాంతో పాటు ఇక్కడ దీనిలో ఈ లీనమైనటువంటి ఏ వార్డులో ఉన్నా కూడా వారిని ఇచ్చబెట్టకుండా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్య సమావేశం ఏంటంటే, ఆర్మూరు పట్టణంలోని పెరికిట్ లో బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఉన్నది. అందులో వార్డెన్ గా పనిచేస్తున్న మచ్చేందరు సంబంధించిన అక్రమాలపై మాట్లాడడం జరుగుతూ ఉంది. మచ్చేందరు వార్డెన్ గా కాకుండా అక్కడ ఏదో సూపర్ పరిపాలన చేసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది. అదే విధంగా విద్యార్థులని భయాందోళనకు గురి చేస్తా ఉన్నాడు. అతని అక్రమాల కోసమే మాట్లాడితే గతంలో మేము విజిటింగ్కి వెళ్ళినాం. ఎప్పుడు జనవరి 28 నాడు 2025 మేము విజిటింగ్కి వెళ్ళినాం. ఎప్పుడు శ్రీధర్, నేను, నరేందర్ వెళ్ళినప్పుడు కూడా మీరు మా హాస్టళ్లకు ఎందుకు వస్తారనే విషయాన్ని తన మాతోని దురుసుగా ప్రవర్తించి మాట్లాడు. అంటే ఒక విద్యార్థి సంఘాలు హాస్టల్కి ఎందుకు వెళ్తారండి? అక్కడ విద్యార్థి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో దాన్ని ఇతర అధికారులకు మేము విన్నవించడానికి కోసం వెళ్తాం. అయితే హాస్టల్లోకి రావాలంటే మేమేమో పర్మిషన్ తీసుకొని రావాలంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ జీవో కూడా ఒక విద్యార్థి సంఘం హాస్టల్కి వెళ్ళాలంటే ఒక జీవో అయితే అమలు చేయలేదు. అట్లాంటి జీవో ఏమైనా ఉంటే మాకు చూపిస్తే బాగుంటుంది, మేము హాస్టల్కి వెళ్లకుండా ఉంటాం విద్యార్థి సంఘాలుగా. మరి అతను జీవో ఉందని అడిగితే కూడా మాకు సమాధానం చెప్పని పరిస్థితి ఉంది. అంటే విద్యార్థి సంఘాలుగా మేమన్నా ఒక కార్యక్రమాన్ని కూడా విద్యార్థిని హాస్టల్ సమస్యల పైన ఒక ఎంఆర్ఓ దగ్గరకు, ఒక ఎంఈఓ దగ్గర తీసుకెళ్తే కూడా నా హాస్టల్కి మీరు రావద్దని చాలా మా విద్యార్థి సంఘాలపై దురుసుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అది అతనికి తగిన బుద్ధి మేము చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే అతల రైసు మేము చూస్తున్నాగానే క్వింటల రైసు అతను ఇతరులకు బియ్యం అమ్ముకున్నాడు. మీరు బియ్యం ఎందుకు అమ్ముకుంటున్నారు సార్ అంటే కూడా ఇది మీరు మాట్లాడకండి, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మాత్రం మాట్లాడడం జరిగింది. అదే విధంగా అక్కడ వాచ్మెన్ గా తన పేరు నవీన్ కదా, కిరణ్ పని చేస్తే కిరణ్ ని అలా ఇంటికి వ్యక్తిగతంగా వాడుకున్నాడు. చికెన్ కు, పాలకు, అవన్నీ కూరగాయల కోసం వాడుకుంటే కిరణ్ ఒక రోజు నేను చెయ్యను సార్ అని చెప్పేసి కిరణ్ చెయ్యను అన్నందుకు ఒక మాట తిరిగి మాట్లాడినందుకు తన చెప్పుతోని కొట్టిన సందర్భాలు వార్డెన్ కు అక్కడ ఆ కిరణ్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ కిరణ్ భయపడి తర్వాత అతను అక్కడ పడిగలికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అతనే. అంటే ఇట్లా ఒక వార్డెన్ గా కాకుండా ఆయన ఏదో నా కంపెనీలో ఈ విద్యార్థులు పనిచేయడానికి వచ్చారు, ఇక్కడే సూపర్వైజర్ లేకుంటే ఇక్కడ చైర్మన్ ని మేనేజ్మెంట్ గా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అంటే అధికారులు చూసి చూడకుండా ఎందుకు కోరుకుంటున్నారు? అతని పైన గతంలో కూడా మేము ఎన్నో వినతి పత్రాలు, ధర్నాలు చేసినాం. మరి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తరగా చూస్తున్నారు? మరి అధికారులకు ఏమైనా మచ్చేందర్ ముడుపులు ఇస్తుండా? మరి ఈ విషయం మాకు అధికారులు సూటిగా మాకు సమాధానం చెప్పాలి. మచ్చేందర్ వదిలేదు లేదు, అతను సస్పెండ్ చేయాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న మచ్చేందర్ చేసిన అక్రమాలు ఇది సాదాసీదా ఏదో నిన్న మొన్న మేము విజిటింగ్ చేసి చెప్పింది. దాదాపు ఒక సంవత్సరం నుంచి హాస్టల్ మేము రెగ్యులర్ గా విజిట్ చేస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చేసే అక్రమాలు ఆగడాలను బయట పెట్టడం జరుగుతుంది. ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఇది ఖాళీ చైర్, ఇది బాత్రూమ్, ఇదో బాత్రూమ్, ఇవి కనీసం జంతువులు యూజ్ చేయడానికన్నా వీలుగా ఉన్నాయి బాత్రూమ్లు. సంవత్సరానికి 1,00,00,000 రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తా ఉన్నాయి విద్యార్థుల కోసం, వాళ్ళ కాస్మెటిక్స్ కానీ లేకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. మరి 1,00,00,000 రూపాయలు ఎవరి ఖాతాలకు పోయినాయని ఇలా మేము అడుగుతున్నాం. నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నా, ఇది చూడండి, మీరు చేసిన ఆరోపణ ఒక్కటి నిరూపించి బట్టకాల్చి మీదేనంట. బట్టకాల్చి మీదేసానికి మీకేమైనా మాకు ఇంటి శత్రువా, లేకుంటే మీకేమైనా భూమి పంచాయతీ ఉన్నా, మీకేమైనా గట్టు పంచాయతీ నీకు? బట్టకాల్చి మీద ఎవరు వేస్తున్నారు? బట్టకాల్చి మీద వేసినప్పుడు ఆరోపణలు నిజంగా నిరూపించుకోండి. విద్యార్థులను కొట్టడం ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు నడిచేది, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళే. పిల్లవాళ్ళతో కడిపియాల్సిన అవసరం ఏందని అడుగుతున్నాం. కనీసం ఇప్పుడున్న వాతావరణంలో
మనం కనీసం బట్టలు ఇప్పి బయటకు వెళ్ళడానికే లేవు. అలాంటి చల్లి నీళ్ళ విద్యార్థులను ఎందుకు దించినామని మేము ఇలా అడుగుతా ఉన్నాం. సంవత్సరానికి దాదాపు ₹1,00,000 నాకు ఉన్నంత విశ్వాసం సమాచారం ప్రకారం ₹1,00,000 మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తున్నాయి. ఈ ₹1,00,000 వీళ్ళ వాట ఏంది? వీళ్ళకి ఇచ్చిందేంది? మేము ఇలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులను కూడా ఖచ్చితంగా ఆయన విధుల నుంచి తొలగించాల్సిందే. అలాగే ₹1,00,000 సంవత్సరానికి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, వాడి ఇంటి మీద కూడా ఏసీబీ రైడ్ చేయాలని ఇలా అధికారులను కోరుతా ఉన్నాం.